Hey promoters! I'm back with Promos OK English. Do you think explaining in Telugu is a piece of cake for me? Certainly not. When it comes to me, I have to prepare a lot. If you remember words as I explain, it will be a cakewalk. సుత్తిమెత్తగా సుతారంగా మనం చేసే పనిని కేక్ వాక్ అంటాము. Climbing Mount Everest is not a cakewalk. Nothing is a cakewalk if you don't try. అసలు జరిగిన విషయం ఏంటంటే అండి, కేక్ మీద నడవడము, కేక్ పట్టుకుని నడవడము కాదండి. అమెరికాలోని కేక్ చుట్టూరు అందంగా హుందంగా నడిచే పోటీ జరిగింది. Of course, the winners would get the cake as a prize. అదండి విషయం. ఇప్పుడు నేను స్కూల్లో చదువుకునే రోజుల్లోకి వెళ్దాం. నాకు నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ ఉండేవారు. అందులో ఒక అమ్మాయి ఒకరోజు చాలా గాబరా పడిపోతూ ఉంది. When I asked her the reason for her panic, she said, "Pramoda, how could you be so cool? We have to give an exam tomorrow now," అని అన్నది. ఈ సంఘటన నాకు తర్వాత గుర్తొచ్చినప్పుడు గివ్ అన్ ఎగ్జామ్ ఏంటి అనిపించింది. ఎగ్జామ్ ఇవ్వడం ఏంటి? అండ్ ఆఫ్ కోర్స్ దిస్ ఈజ్ అ వెరీ కామన్ మిస్టేక్. మీరు కూడా ఈ వాక్యం వినే ఉంటారులేండి. వెన్ వీ రైట్ అన్ ఎగ్జామ్ వీ టేక్ ఇట్. దట్ ఈస్ వీ టేక్ అన్ ఎగ్జామ్. దట్స్ ద కరెక్ట్ సెంటెన్స్. మనకు పరీక్ష పెట్టే టీచర్లు ఏమంటారండి? చిల్డ్రన్, వీఆర్ డన్ విత్ ద లెసన్. ఐల్ గివ్ యూ అన్ ఎగ్జామ్ టుమారో. విద్యార్థులు పరీక్ష సంగ్రహిస్తారు అంటే తీసుకుంటారు. టీచర్లు పరీక్షిస్తారు అంటే పరీక్ష పెడతారు. దే గివ్ అన్ ఎగ్జామ్. నా చిన్నప్పుడు మా నాన్నగారు నాకు ఇంగ్లీష్ నేర్పిస్తూ వీక్లీ టెస్ట్ పెట్టేవారు. ఒకసారి నేను మా నాన్నగారిని "వెన్ విల్ యూ పుట్ ద వీక్లీ టెస్ట్" అని అడిగాను. దానికి మా నాన్నగారు గట్టిగా నవ్వేస్తూ "ఐ వోంట్ కీప్ ఎనీ టెస్ట్ దిస్ వీక్" అని అన్నారు. దెన్ హీ క్లారిఫైడ్, తెలుగులో పరీక్ష పెట్టు అంటే ఇంగ్లీష్లో కూడా మనం అలాగే అనువాదం చేయకూడదు, అందుకే పుట్ ద ఎగ్జామ్, కీప్ ద ఎగ్జామ్ అని తప్పులు దొల్లుతాయి అని. దెన్ వాట్ ఈస్ ద కరెక్ట్ సెంటెన్స్? వెన్ విల్ యూ కండక్ట్ ఎ టెస్ట్? లేదా ఇందాక మనం అనుకున్నట్టు వెన్ విల్ యూ గివ్ ఎ టెస్ట్? నౌ ఇట్స్ టర్న్ ఆఫ్ యూసేజ్. సో లెట్స్ గెట్ సెట్ గో. India is a land of multiple languages. Perhaps English is the only active language across the whole country. అన్ని రాష్ట్రాల్లోనూ ఆంగ్ల మాధ్యమ విద్యా బోధన జరుగుతుంది. సులువుగా ప్రయాసపడకుండా మనం సంభాషించగలమా? గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకి ఇప్పటికీ ఆంగ్లం అంటే చచ్చేంత భయం. ఇప్పటికీ అని ఎందుకనంటే అండి, it has been almost 200 years since English was introduced as a medium of instruction in India. నా దగ్గర ఇంగ్లీష్లో సులభంగా మాట్లాడడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయండి. I would just like to share with you. Get set go. ఏమిటండి, ఏమైనా పందెం అనుకుంటున్నారా? Hey, it's not like that. Just listen. Get set go. They are very active words in English. మనం మాట్లాడేటప్పుడు ఈ పదాలు ఉపయోగిస్తూ కొన్ని వందల అర్థాల్లో మాట్లాడవచ్చు. ట్రస్ట్ మీ, ఇట్స్ అ వెరీ ప్రాక్టికల్ అడ్వైస్. నేను గత వీడియోల్లో కూడా కొన్ని ఉదాహరణలు చెప్పాను. గో విత్, గో ఆఫ్, గివ్ అప్ అలా. గో అనే పదానికి 350 పైగా సందర్భాలు ఉన్నాయి. సెట్ అనే పదానికి 430 సందర్భాలు ఉన్నాయి. ఇంకో చిన్న పదం run has as many as 650 different meanings. మనం ఈ ప్రయోగాలు తెలుసుకుంటే ఆంగ్లంలో ఏమాత్రం బెరకు లేకుండా we can be on the go అంటే చాలా యాక్టివ్గా ఉండొచ్చు. ఆన్ ద గో అంటే చాలా యాక్టివ్గా ఉండటం. హే, వాట్ గోస్ దేర్? అక్కడ ఏం పోతుందో వెళ్తుందో అని కాదండి, అక్కడ ఏమవుతుంది అని. మీరు ఎప్పుడైనా మీ టీచర్తో "ఐ వుడ్ లైక్ టు సే సంథింగ్" అన్నప్పుడు వారు ఏమని ఉంటారు? ఓకే, గో హెడ్ అని ఉంటారు కదా. మనం ఇతరులను చెప్పడానికి అనుమతి ఇచ్చినట్టు. అలా ఆ పదం మనం గో హెడ్ అని ఉపయోగిస్తాము. వెన్ యూ వాంట్ టు హ్యావ్ ఎ చాయిస్, యూ గో ఫర్ ఇట్.
అంటే మీరు ఎంచుకుంటారు. మీరు ఏమైనా సంకల్పంతో పట్టుదలతో దేన్నైనా కానీ ఎవరైనా కానీ ఒక పట్టు పడదాం అనుకుంటే యు గో ఆఫ్టర్ ఇట్ ఆర్ యు గో ఆఫ్టర్ దెమ్. ప్రమోస్ ఓకే ఇంగ్లీష్ 6th వీడియోలో మనం ఫెస్ట్ గురించి ఒక మాట అనుకున్నాం, గుర్తుందా అండి? సింప్లీ సేయింగ్ ఇట్స్ అ షార్ట్ ఫార్మ్ ఆఫ్ ఫెస్టివల్. పండుగ రోజుల్లో మనం ఉత్సాహంగా ఒక ఉత్సవం జరుపుకోవడానికి అన్నట్లు గుమిగూడతాం. వాట్ డు వి డూ ఇన్ అ ఫుడ్ ఫెస్ట్? ఉత్సాహంగా తింటాం కదా. వి సెలబ్రేట్ ఇట్, వి సెలబ్రేట్ ఫుడ్. ఇట్స్ జస్ట్ లైక్ అ ఫీస్ట్, బిందు భోజనం. We celebrate food by tasting it in groups. నేను మీకు ప్రమోస్ ఓకే ఇంగ్లీష్ 4th వీడియోలో స్లీప్ ఫెస్ట్ అని ఒక టాస్క్ ఇచ్చాను. వాట్ డు వి డూ? వాట్ ఎవర్ వీ డూ ఈజ్ నథింగ్ షార్ట్ ఆఫ్ సెలబ్రేటింగ్ స్లీప్. బాగా బోర్ కొట్టి ఇంకా ఏం చేయాలో తోచకపోతే వి సెలబ్రేట్ స్లీప్ ఫెస్ట్. ఫెస్టివల్ అంటే సెలబ్రేషన్, పండగ అండి. Did you all celebrate Vinayak Chaturthi well? ఫెస్టివల్స్ కూడా ఖచ్చితంగా కట్టే ఉంటారులేండి. అదేనండి తోరణాలు. ఫెస్టివిటీ అంటే ఉత్సవం, ఆనందోత్సవాలతో జరుపుకొని ఒక ఉత్సవం, a festive occasion. Now on to the negative side. The house is infested with cockroaches and rats. Oh my god! బొద్దింకలు ఎలుకలు ఇంట్లో చేరి పండుగ చేసుకున్నట్లు అర్థం. It's an ugly example, isn't it? Nobody likes it. Food fest, sleep fest, carnival fest, festival, feast, festivity, festoons, infest. These are a few first words. This is how we should build our word power. ఇలాగైతే ఆ పదాలకి అర్థాలు సందర్భాలు మనకి బాగా గుర్తుండిపోతాయి. జర్మన్ భాషలో నుండి వచ్చిన ఒక ఆంగ్ల పదం ఫస్ట్ డ్రిఫ్ట్. పలకడం చాలా కష్టంగా ఉంది కదండి. దీని అర్థం సెలబ్రేషన్ ఆఫ్ రైటింగ్. A first drift is something that's given in honor of a scholar or a writer at the time of his retirement. అంటే ఆయన గురించి గౌరవంగా రాసినటువంటి వ్యాసం. అదే తెలుగులో చెప్పాలంటే సన్మాన పత్రం అన్నమాట. బాగుంది కదండి. సో ఈ విధంగా let's go after smart English, confidently taking small steps in the short videos. Let's get going. Let's go gaga after short words like get, set, go. Wait. అలా వెళ్ళిపోవడమేనా అండి గో గాగా అంటే? నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్. లవ్ లర్నింగ్.